తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టును ఆశ్రయించనున్నారు పోలీసులు. మాజీ ఓఎస్డీ రాధాకిషన్ను కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. అలాగే టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదుకు మెమో దాఖలు చేశారు. ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదుపై ఇవాళ వాదనలు జరిగే అవకాశం ఉంది. టెలిగ్రాఫ్ యాక్ట్పై ఈరోజు నిర్ణయం తీసుకోనుంది నాంపల్లి కోర్టు. మరోవైపు ప్రణీత్రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కూడా ఈరోజు విచారణ జరపనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ డీసీపీకి సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ నాంపల్లి కోర్టు విచారణ జరగబోతోంది. ప్రధానంగా ప్రణీత్రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇప్పటికే కేసు నమోదైన నేపథ్యంలో కూడా ఐజీ ప్రభాకర్ రావు, ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ఐజీ ప్రభాకర్ రావు అమెరికా నుంచి ఈ రోజు రాబోతున్నారు. రేపు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ కేసు అంతటికి కూడా కేవలం ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి అర్షణ్ కావచ్చు, డీసీపీ కావచ్చు, ప్రభాకర్ రావు పేరు ప్రస్తావించిన నేపథ్యంలో కూడా ప్రభాకర్ రావును విచారించేందుకు ప్రస్తుతం పోలీసులు సిద్ధమవుతున్నారు. కొద్దిసేపటి క్రితమే పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి భుజంగరావు తిరుపతిలను కూడా వెల్జోన్ డీసీపీ ప్రస్తుతం విచారిస్తున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ చేరినటువంటి విజయ్ కుమార్ వాళ్ళిద్దరిని కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. ఆ ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత కూడా ప్రభాకర్ రావును క్వశ్చన్ చేసి ఇప్పటికే కీలక ఆధారాలు లభ్యమైన నేపథ్యంలో కూడా అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క నేషనల్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఇప్పటికే ఆ కేసు నమోదైన నేపథ్యంలో కూడా నాంపల్లి కోర్టులో ఒక మెమో వేశారు. దీన్ని పరిగణించారు. ఈ కేసును టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కూడా తీసుకొని దర్యాప్తు జరపాలని కూడా నాంపల్లి కోర్టులో ఇప్పటికే మెమో దాఖలు చేసిన నేపథ్యంలో కూడా ఆ పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరగబోతోంది. అంటే సేమ్ టైం రాధాకిషన్ రావు కస్టడీతో పాటు టెలిగ్రాఫ్ యాక్ట్ కింద మెమో దాఖలు చేసిన నేపథ్యంలో పరిగణించాలని ఆ రెండు పిటిషన్ల పైన వాదన చేస్తాయి. ఆ తర్వాత ప్రభాకర్ రావు హాజరైన తర్వాత కూడా అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే అవకాశం. మరికొంతమంది పేర్లు కూడా గతంలో ఎస్ఐబిలో కీలకంగా వ్యవహరించినటువంటి మరికొంతమంది ఆ పేర్లు తెరపైకి వస్తున్నాయి. వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. ఇక ఇదే కేసులో ఒక ఎమ్మెల్సీ పేరుతో పాటు రవిపాల్ అనేటువంటి వ్యక్తి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఇజ్రాయెల్ నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి యంత్రాల కొనుగోలుకు సంబంధించి కూడా వాళ్ళిద్దరూ కీలకంగా వ్యవహరించారు. ఇదంతా కూడా ప్రభాకర్ రావు ఐజీ చెప్తేనే చేశారు నేపథ్యంలో కూడా ముగ్గురిని ప్రభాకర్ రావుతో కలిపి రవిపాల్ ఆ ఎమ్మెల్సీని కూడా విచారించే అవకాశం ఉంది. మరికొంతమంది గత ప్రభుత్వంలో నేతలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ కీలక కొంతమంది ఎమ్మెల్యేలు, ఒక మంత్రికి సంబంధించి కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా త్వరలో విచారించబోతా ఉన్నారు పోలీసులు. రైట్ వాసు.